పై ప్రజలకు ఉన్న వ్యతిరేకతే మమ్మల్ని గెలిపిస్తుంది అన్న ఒక ధోరణిలో మీరు ముందుకు పోతున్నారంటే ఏమంటారు? రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతా, జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న నెట్ట జైల్లో వేస్తా అంటే మిథైల్ ఆల్కహాల్ సేవించే చనిపోయారు వీళ్ళంతా కూడా. అరుద పత్రిక రాసిన వాస్తవము ఈరోజు అదే జరిగిందని మీరు అంటారు? అంత జ్యోతి ఈనాడు అంత పర్ఫెక్ట్గా రాసినాయి అనుకుంటే చర్యలు తీసుకో. వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తాము, ఓపీఎస్ తీసుకొస్తామని చెప్పింది మీరు కాదు సార్? అప్పుడు సిపిఎస్ కాదు, జిపిఎస్ చేద్దాం. మీకు కావాల్సింది ఏంటండి? అప్పుడేమో అంటావా సీఎం అంటావా సీఎం అని పాటలు పడారు. ఇప్పుడు ఎవరు క్విక్ అయితే మంటలా. ఏ రోజన్నా ఒక కార్యకర్తని కలిసి నేను ఉన్నాను, నేను విన్నాను, మీకు నేను ఉన్నానన్న ఒక భరోసా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజున ఇచ్చారా? నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పని అనటమే కాదు, కార్యకర్త పని అయిందా? వినండి, కార్యకర్త నేను కార్యకర్తను ఎక్కడికైనా వెళ్ళగలిగాడా? 2029లో మేము తిరిగి అధికారంలోకి వస్తాము అని చెప్పడానికి ఒక బలమైన రీజన్ చెప్పండి సార్. ఎలా వస్తాం? ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా అట్లా వెళ్తాంటున్నా కాబట్టి అక్కడ మాట్లాడేటువంటి ప్రజలు వాళ్ళే చెప్తున్నారు సార్ ఈసారి ప్రైవేట్ భాగస్వామి కదా పీపీపీ అనేది. అమ్మేయలేదు కదా? అమ్మేశారు సార్ ఎవరికన్నా? ఎవడదని మెడికల్ కాలేజీలు 66 ఏళ్ళకి ఇచ్చేస్తాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి, రైతుల పాసు పుస్తకాలపై జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మల రూపాయి పోగు చేసుకుని కష్టాలు ఆశించుకుంటే తర్వాత మరి రప్పాలు అవి అంటుంటే ప్రజలు ఓట్ చేస్తారా సార్? ఏదో అశోక్ బాబు కిషోర్ బాబు వస్తాడు మనకు కూడా. వీళ్ళందరినీ ఇసుక పాపంలో ఏ ఎమ్మెల్యేకి కానీ ఏ మంత్రికి కానీ సంబంధం లేకోకుండానే పారదర్శకంగా జరిగింది అని నమ్మగలుగుతారు. పొరపాటును కూడా దాంట్లో ఏలు పెట్టినోడు ఎవడన్నా వ్యాపారానికి వెళ్ళుంటే పరిస్థితి బాగోలేదు, నేను ఓడిపోతే బాగుండదు అని ఆలోచించి కొడుకుని దింపాడా, లేదా నిజంగా కొడుకు భవిష్యత్తు కోసమే ముందస్తుగా నిర్ణయం తీసుకొని పక్కన పెట్టుకున్నాడు? చంద్రబాబు నాయుడు గారు పోటీ పెట్టలేక పారిపోయిన పరిస్థితి లోకల్ బాడీ ఎలక్షన్. గోదాములో బియ్యం మాయం చేశారనే కేసు నమోదైనా ఎందుకు ఎలాంటి చర్య లేకుండా అరెస్టులు లేవు? ఏంది ఎవరు కాపాడుతున్నారు పేర్ని నాని గారు? మోడీ నేను పార్ట్నర్స్. పవన్ కళ్యాణ్ గారికి పేర్ని నాని గారి మీద అంటే ఒక ఇష్టం ఉంది పాపం. మీది తినాలి మాది తినాలి. ఒక బూతు పంచాంగాన్ని పఠించిన బూరగడ్డ అనిల్కి అప్పట్లో మీ పార్టీకి సంబంధం ఉండిందా లేదా? స్ట్రైట్ చెప్పండి సార్. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక సమాజానికి చీడపురుగు లాంటి ఒక సీమరాజా లాంటి వాడితో భుజం మీద చేసి తిరిగి కాపుల స్టాండ్ ఎటువైపు ఉంది అంటే కాపులు అక్కడికి వెళ్లకుండా పవన్ కళ్యాణ్ కావచ్చు చంద్రబాబు నాయుడు కట్టడి చేశారా? వాళ్ళు అటువైపు వెళ్తే కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉంది కాబట్టి అటు వెళ్లకుండా మీరేమైనా కట్టడి చేశారా కాపులని? ప్రజల్ని కదిలించేది అది ఏ కులమైనా సరే, అది కాపులైనా కమ్మైనా. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం 50 కిలోల బంగారాన్ని జగన్మోహన్ రెడ్డి గారు దుబ్బేశారని వీళ్ళు కామెంట్ చేస్తున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి బంగారం దొంగతనం చేస్తే కృష్ణమూర్తి అలియాస్ పేరుని కిట్టు అంటే మీ కుమారుడు బందర్లో 2029లో జెండా పట్టే అవకాశం ఉందా? 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అయితే బందర్ పోర్టును పూర్తి చేయాలి. బందర్ పోర్టు పేరుతో పెద్ద ఎత్తున దండుకున్నాడు పేర్ని నాని గారు. అది ఇటీవల ఏదో కామెంట్ చేశారు. ఓ మాజీ ఎమ్మెల్యే పోర్టు పేరుతో దండుకుంటే మనిషి జన్మ ఎత్తున్నట్టు అయితే ఏం చేయాలి సార్? గత ప్రభుత్వంలో కావచ్చు ఈ ప్రభుత్వంలో కావచ్చు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు వచ్చినా కూడా లేదా కొన్ని లోకల్ మ్యాగజైన్లు పెట్టుకునే వార్తలు రాసినా కూడా అరెస్టులు జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నారు. మా ప్రభుత్వం అయినా ఈ మంచి ప్రభుత్వం అని తలుపుకి చక్రాంతి ఇచ్చిన ప్రభుత్వం అయినా కేసు కడితే లోపలికి వెళ్ళి బయటకు వస్తారు తప్పితే విలేకరు అనేవాడు మాత్రం పారిపోడు సార్. నాకు తెలిసిన విలేకరు అలాగే ఉండే నిజమైన విలేకరు అయితే విలేకరు ముసుగులో బోకరేజ్ చేయటానికి లేకపోతే తప్పుడు పనులు చేయటానికి వచ్చినోడు అయితే మాత్రం ఎక్రిడేషన్ కార్డు కూడా డబ్బులెట్టి కొనుక్కునే దొంగ విలేకరులు ఉంటారు, వాళ్ళు మాత్రమే భయపడతారు తప్పితే నిజాయితీగా వృత్తిని అంటే ప్యాషన్తో వచ్చేవాడు విలేకరు వృత్తి చేస్తూ బతకాలని వచ్చినోడు ఖచ్చితంగా పొరపాటున ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడు, కేసు పెట్టినంత మాత్రాన పారిపోడు, పోరాడతాడు.
సో నాయకుల్ని కూడా నందిగం సురేష్ కావచ్చు, ఇక వల్లభనేని వంశీ కావచ్చు, ఇలా కొంతమందిని ఇటీవల కాలంలో కారుమూరి వెంకటరెడ్డిని, మీ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని చాలామందిని అరెస్ట్ చేస్తున్నారు. కానీ పేర్ని నాన్నగారు ఇంతగా మాట్లాడినా, అతనిపైన గోదాములో బియ్యం మాయం చేశారనే కేసు నమోదైనా, పోలీస్ స్టేషన్లకు వెళ్ళి సిఐతో వాగ్వివాదం దిగినా, ఎందుకు ఎలాంటి చర్య లేకుండా అరెస్టులు లేవు? ఏంది, ఎవరు కాపాడుతున్నారు పేర్ని నాని గారిని? మోడీ నేను పార్ట్నర్స్ అంతేనా? మోడీ మీరు పార్ట్నర్స్ లేదు నాకు తెలియదు, కానీ ఒక ప్రశ్న అర్థం, తెర వెనకాల ఎక్కడో పవన్ కళ్యాణ్ గారికి పేర్ని నాని గారి మీద అంటే ఒక ఇష్టం ఉంది పాపం. మీది తినాలి మాది తినాలి సార్ అదేమన్నా పని చేస్తుందా ఏంటి అసలుకి? క్షమిస్తున్నారు పేర్ని నాని గారిని అంతేనంటారు సార్? ఇంకా అన్ని ప్రయత్నం చేశారు సార్, నా దగ్గర ఏం లేవు. ఉండేటివే చేస్తున్నారు సార్ అరెస్ట్లో. సార్ ఒక మాట అండి, ఇప్పుడు సాధువులు ఏం చేస్తారు? అది దగ్గర విభూతిని కాషాయ పట్ల కమండలం తప్పితే ఉండవు, ఏమి లేకపోయినా చేస్తున్నారు కదా సార్. అదే చెప్పేదండి, కమండలం కాషాయ పట్లను జల్ల కట్టేసిన జుట్టు ఉన్నాడు ఏం చేస్తారు పోలీసులు? ఇది కూడా అంతే, నన్ను కూడా ఏం చేయలేక ఊరుకున్నారు సార్. మీ ప్రభుత్వ హయాంలో ఇంత నోరేసుకొని ఒక బూతు పంచాంగాన్ని పఠించిన బూరగడ్డ అనిల్కి అప్పట్లో మీ పార్టీకి సంబంధం ఉండిందా లేదా? స్ట్రైట్ చెప్పండి సార్. పార్టీ అభిమాని అనేది నేను విన్నది. నాకు ఒకే ఒక చోట ఒక సెరమనీలో కలిశాడు, చనిపోయిన చోట, మా 5 ఏళ్లలో. మొన్న ఎక్కడో కలిస్తే మాత్రం చెప్పాను, నేను జగన్ని అభిమానిస్తూ ఉంటాను ఇంకా. నాకు ఒక చోట కలిశాడు ఈ మధ్య విజయవాడలోనే. ఇట్లా ఉంటే కరెక్ట్ కాదు, రాజకీయ నాయకుడిగా నువ్వు రూపాంతరం చెందు. ఎవరైనా నీతో మాట్లాడటానికి, నిన్ను ఆదరించటానికి నీలో గొప్ప విద్య ఉంది, సరస్వతీదేవి ఉంది. ఆ సరస్వతీదేవికి క్షుద్రశక్తులను కలపకుండా సరస్వతీదేవిని జాగ్రత్తగా నిలబెట్టుకో, బాగుపడే రోజులు వస్తాయి. అంతేగాని నువ్వు మారితే బాగుంటుంది. నీలో చాలా జ్ఞానం ఉంది, జ్ఞానాన్ని జ్ఞానంగానే ఉంచు, దానికి వేరే ఏం కలపకుండా జాగ్రత్తగా నువ్వు ఉంటే బాగుంటుంది అని చెప్పాను. థ్యాంక్ యూ అన్న, మంచి చెప్పావు నాకు అన్నాడు. కేవలం అభిమానం ఏం పార్టీలో సంబంధం లేదు కదా సార్? సంబంధం పార్టీకి ఏం సంబంధం? మరి పార్టీకి అంటే కారుమూరి వెంకటరెడ్డి ఒక ఇంటర్వ్యూలో మాకి బోరుగడ్డ అనిల్కి మా పార్టీకి అలాగా సార్, ఆయన డైరెక్ట్గా పార్టీ పెద్దలతోనే గొడవ పడ్డానికి వచ్చేసాడు తాడేపల్లికి అనేది కూడా వినపడ్డాం కదా బయట. అదే గొడవ, ఎవరితో గొడవ పడి? జగన్తో గొడవ పడతాడు. నన్ను సంబంధం లేదు పార్టీకి, నాకు సంబంధం లేదు, కారుమూరి వెంకటరెడ్డి ఎలా చెబుతాడు అనేసి. సరే ఒక మాట అంటే, భిన్నమైన అభిప్రాయాలు ఉన్నటువంటి వ్యక్తులు రకరకాల సమాజంలో ఉండొచ్చు, ఏదన్నా అవ్వచ్చు, ఎక్స్ప్రెస్ చేసే విధానంలో ఇది ఉండొచ్చు. ఏదైనా అనిల్ గారికి అయితే ఇంతవరకు సభ్యత్వం లేదు 100%. అంతే గౌరవంగా సార్, మీకన్నా చాలా చిన్నవాడు అనిల్ గారు, మీరు చాలా గౌరవిస్తారు బాగా. అందరినీ కాదు సార్, అదే సార్. ఎరా వెంకటరెడ్డి అంటానేంటి? కరెక్ట్, వెంకటరెడ్డి గారే అంటాను. మీతో మాట్లాడేప్పుడు వెంకటరెడ్డి గారే అంటాను. అలాగే ఆయన అట్లాగే అంటారు. ఆ పోటు మొగోడు చంద్రబాబు నాయుడు అని అన్నారు ఎదురుకుండా. నేను అనలేదు. ఈ ఇంటర్వ్యూలో అన్నారు సార్, ఈ ఇంటర్వ్యూలో అన్నారు సార్ చంద్రబాబు నాయుడుని. ఆ మాట పదకూర్పులో వచ్చినప్పుడు వస్తుంది, చంద్రబాబు నాయుడు గారేనే అంట. సాధ్యమైనంత వరకు చంద్రబాబు నాయుడు గారేనే అంట. పవన్ కళ్యాణ్ గారు గారేనే అంటాను. నేనేమన్నా చంద్రబాబు క్లాస్మేట్నా లేకపోతే పవన్ కళ్యాణ్ క్లాస్మేట్నా సార్? మనకెందుకు గారేనే అంటాం. సాధ్యమైనంత వరకు ఎక్కడన్నా ఫ్లోలో పొరపాటున ఏకవచనం వచ్చి ఉంటే, మానవ నైజం మనకి, రోడ్లెంబడి తిరిగేవాడికి ఊరినే మాట్లాడేప్పుడు అప్పుడప్పుడు నాగరాజు గారు వచ్చాడు, నాగరాజు గారు వెళ్ళాడు, గారు ఉంటుంది, వెళ్ళాడు ఉంటుంది. పరోక్షంలో ఎక్కడ నచ్చినప్పుడు ఉంటుంది. అందరూ మీరు కూడా అంతే సార్, మీరు కూడా అంటారు. ఎందుకంటారు? అంతే సార్. ఇందాక మనం మాట్లాడుకునేప్పుడు కూడా మీరు కూడా కొన్ని ఏకవచనంతో మాట్లాడారు. అంతే సార్. నేను అది కుసంస్కారం అని అంటలా, మనం సమాజంలో పెరిగిన విధానంలో అట్లా వచ్చేసినాయి. అంతేగా బోరుగడ్డ అనిల్కి మీకు సంబంధమే లేదు. మరి ఆయనకి గన్మెన్లని ప్రొవైడ్ చేశారు. గన్మెన్లు పోలీసులు చేస్తారు, వ్యవస్థ చేస్తుంది. ఆయన ఫ్యాక్షనిస్ట్ కాదు, ఇంకోటి కాదు, మరి ఎందుకు ఇచ్చారు సార్? థ్రెట్ ఉందని కాగితం పెట్టుకున్నాడేమో. మరి ఏం థ్రెట్? ఎవరితో థ్రెట్? ఆయన ఫ్యాక్షనిస్ట్ సార్. అనిల్ గారిని ఇంటర్వ్యూ చేయండి పిలిచి. ఓకే, ప్రభుత్వం యొక్క అనుమతి. బోరుగడ్డ అనిల్ వినండి, బోరుగడ్డ అనిల్ అనే అతన్ని పిలిచి ఇంటర్వ్యూ చేయండి. కరెక్ట్ సార్, ఫుల్ క్లారిటీ ఇస్తాడు. బోరుగడ్డ అనిల్ ఒకటే, పార్టీకి నాకు సంబంధం ఉంది
అనేది బోరగడ్డ అనిల్ యొక్క వర్షన్. మీరు లేదు అని ప్రకటించారు. పార్టీ ఈరోజు మీరు కూడా ప్రకటిస్తారా బోరగడ్డ అనిల్ మా పార్టీ మనిషి కాదు అని? అరే పార్టీ సభ్యత్వం లేదు ఆయనకి. ఆయన ఒక ఆర్పిఐ పార్టీ, అప్పుడు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున అధ్యక్షుడిగా ఉండేవాడు. ఈ మధ్య నేను కలిసినప్పుడు, బెజవాడలో కలిసినప్పుడు, అన్నయ్య నేను రిజైన్ చేశాను అన్నయ్య అని చెప్పాడు. సంతోషం, రిజైన్ చేస్తే చేసావు. నువ్వు రాజకీయాల్లో ఏ పార్టీలో ఉన్నా, నువ్వు రాజకీయాల్లో ఎదగాలనుకుంటే మాత్రం నీకు అద్భుతమైన పరిజ్ఞానం ఉంది. అదృష్టవశాత్తు నీకు నాలుగు మీద సరస్వతి దేవి ఉంది. కానీ దానికి దెయ్యాలని, క్షుద్రశక్తుల్ని ఆ సరస్వతితో కలిపి వాడబాకు అని చెప్పాను. అట్టగానే తప్పకుండా నేను నా ఇదంతా కూడా నేను ట్రాన్స్ఫార్మ్ చేస్తాను, నా లాంగ్వేజ్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తాను. ట్రాన్స్ఫార్మ్ అయ్యాక మళ్ళీ కలుసుకుందాం అన్నయ్య అన్నాడు. గుడ్.